సో గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మనం వచ్చేసి ఇప్పుడు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇంతకుముందు బీచ్కి అయితే కవర్ చేసాం, కానీ అక్కడ చూశారు కదా అలలు అయితే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మార్నింగ్ సన్ రైజ్ కోసం చూసాం. సో ఇప్పుడైతే అక్కడ వీలవదు కాబట్టి మనం వేరే ప్రదేశానికి తరలిస్తున్నాం. కాబట్టి చూడండి, నేను మన యూట్యూబర్ ప్రవీణ్ కుమార్, మా అల్లుడు మానేపల్లి శేఖర్, మా బ్రో వెల్కరి సప్తగిరి. సో ఇంకొక ఆటోలో అయితే మన 5 మెంబర్స్ ఉన్నారు గైస్. క్రాంతి, శశి, మళ్ళీ వసంత్ బ్రో, ఏదో మన వాళ్ళందరూ అందులోనే ఉన్నారు. సో వాళ్ళు వచ్చాక మనం ఇప్పుడు అయితే బోటింగ్ అండ్ ఫారెస్ట్ టూరింగ్ అండ్ ట్రెక్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. అట్లాంటిక్ బోటింగ్కి వచ్చేసాం. ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ద బెస్ట్ 1 రేటింగ్ చూసి వచ్చాం. సో మన బాయ్స్ అయితే రెడీ ఉన్నారు. మాకైతే ఈచ్ 1 300 అని చెప్పారు గైస్. బోటింగ్ అండ్ ఇంకా ఒక 3-4 కవర్ చేస్తా అని చెప్పారు. సో మనం అలా వెళ్ళి వాటిని వీక్షిద్దాం ఇప్పుడు ఎలా ఉంటాయో. సో ఒక 10 మినిట్స్లో మన జర్నీ బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మనం ఇప్పుడైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోటింగ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే 5 feet డీప్ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. అటు వెళ్ళిన కొద్దీ మనకి ఇంకా పెరగడం జరుగుతుంది. సో మన టైం వచ్చేసి 15 minutes ఉంది గైస్. 5 to 6 o'clock వరకు మనకి. చూడండి, మన గైస్ అయితే వెయిట్ చేస్తున్నారు, బోటింగ్ కోసం రెడీ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఏంటంటే కమ్ముడి కాదు దట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. చూడండి, ఇప్పుడు మన వస్తున్నాడు మన బోట్ డ్రైవర్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఏంటంటే మనకి ఇటువంటిది ఒకటి సపరేట్ ప్రైవేట్ బోట్ ఇస్తారు. సో మనం తీసుకొని అటు ఎడ్జ్ పాయింట్ వరకు వెళ్ళాలి గైస్. ఎడ్జ్ పాయింట్ వరకు వెళ్తే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ ఫిషింగ్ యార్డ్ అండ్ పోర్ట్ ప్లస్ ఇంకొకటి ఎక్స్ట్రా ప్లేస్ అనేది మనం విజిట్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం వెళ్ళాక ఎలా ఉంటుంది, మన బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎటువంటి ప్లేసెస్ విజిట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అడ్వెంచర్ చేయడానికి వచ్చాము ఇప్పుడు. చూడండి, మనకి ఇటువంటిది ఒక ప్రైవేట్ జెట్ ఇస్తారు. మన 9 మెంబర్స్కి కలిపి మనతో ఒక డ్రైవర్ వస్తారు. మనకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక 4 points మనకి ఇప్పుడు అడ్వెంచర్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫిషింగ్ యార్డ్, ఒకటి సీ ప్లస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ప్లస్ ఒక పోర్ట్. మనకు వాటర్ అయితే మ్యాక్సిమం 5 feet డీప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అటు మనం వెళ్ళిన కొద్దీ ఇంకా మనకు 15 to 20 feet డీప్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి అటు వెళ్ళిన కొద్దీ ఇంకా లోపలికి ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం, మనకి ఇంకా మన రైడ్ స్టార్ట్ అవ్వడానికి ఒక 10-15 minutes పట్టేలా ఉంది. మన ట్రిప్ అయితే 1 hour గైస్. మన వాళ్ళు చూడండి, అక్కడ ఎండకు తట్టుకోలేక నీడలో వెయిట్ చేస్తున్నారు అక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో చెట్ల కింద. సో చూపిస్తాను నేను మన రైడ్ అనేది స్టార్ట్ అయినాక ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామనేది. సో దాన్ని బట్టి మనం కంటిన్యూ అవుదాం. ఎండ అనేది చాలా కొడుతుంది గైస్. మన డ్రైవర్ ఆల్రెడీ లోపలికి వెళ్ళున్నారు మన ట్రిప్. చూడండి, మన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఆల్రెడీ. చెమటలు తాగి ఒక్కొక్కరికి ఎంత అవుతుందో. సో గైస్ చూడండి, అక్కడ నుంచి అయితే ఒక బోట్ వెళ్తుంది మనకన్నా ముందు. మనకి ఇంకొక టైం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు బ్రేక్ టైం. అట్లనే మనం కూడా 9 members అలా ట్రిప్ వెళ్ళడం జరుగుతుంది. అది చూడండి, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. అదండి అక్కడ నుంచి వెళ్తుంది కదా బోట్, మనది కూడా సేమ్ అటు నుంచి వస్తుంది. అటు ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే మనది అలా అటు డీప్గా లోపలికి వెళ్తుంది ఇంకా. సో అటు వెళ్ళినప్పుడు ఏంటంటే అటు సైడే ఉంటుంది రైట్ పోర్ట్ అనేది. అక్కడ పోల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి మనం. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే అక్కడ అడ్వెంచర్స్ అనేది బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళి వస్తున్నారు వేరే క్రూ మెంబర్స్. సో మనది కూడా అటు సైడ్ నుంచే ప్రారంభం అవుతుంది. సో మన డ్రైవర్ అయితే ఇంతకుముందే బయటకు వెళ్ళాడు. ఆ ట్రిప్ అయిపోయినాక నెక్స్ట్ ట్రిప్ మనదే. చూడండి, వీళ్ళు వస్తున్నారు. ఇందులో వచ్చేసి 12 members గాయస్ మొత్తం. చిన్న దాంట్లో అయితే 12 membersకి ఒకటి సపరేట్ బోట్ ఉంటుంది. కానీ మనం 9 membersకే మాట్లాడుకున్నాం కాబట్టి మనకు 9 membersకి అడ్వెంచర్ చేస్తారు సపరేట్. చూడండి, ఇది వచ్చేసి పెద్దది గాయస్. ఇందులో 50 members ఉంటారు. సో మనం ఎలా తక్కువ ఉన్నా మనకు ప్రైవసీ ఎక్కువ కావాలి కాబట్టి మనం చిన్నదే మాట్లాడుకోవడం జరిగింది. చూడండి, ఇలా వచ్చేస్తే వీళ్ళది ఈ క్రూ అనేది కొంచెం పెద్దది గైస్. సో ఇంత అనేది మనతో నవ్వదు. లైఫ్ జాకెట్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏంటంటే
చూడండి దానిపైన ఆర్కే మెరీనా రైడర్ పాండి ఎస్ఆర్ఎం కోర్స్ క్రూజ్. చూడండి ఇది అంతా పోర్టల్ ఏరియా గైస్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి బోట్స్ అన్నీ. మన రైడింగ్ కూడా మ్యాక్సిమం ఇంకొక 10-15 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. సో మనం కూడా అలానే అందులో మళ్ళీ వ్లాగింగ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఏంటంటే మనకు అటు పోర్ట్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికంటే అటు మనకు సీ ప్లేస్లో అనేది మనం సముద్రంలో కలుస్తాం కాబట్టి ఆ 2 టచింగ్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడైతే వాతావరణం బాగుంటుందని చెప్తున్నారు. సో అటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఆ ఫారెస్ట్ మిడిల్ నుంచి వెళ్తాం కాబట్టి అక్కడ విజన్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ కొంచెం బ్లాకిష్ అయినాయి, బట్ అడ్వెంచరింగ్కి మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. చూద్దాం దాన్ని బట్టి మన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది. చూడండి ఇంకొక పెద్దది వస్తుంది షిప్. మీరు చూసినట్టయితే అందులో 50 మెంబర్స్ ఉంటారు గైస్. అదైతే ఫ్యామిలీస్కి అయితే సెట్ అవుతుంది. మనకు కొంచెం ప్రైవేట్ కాబట్టి మనకు 9 మెంబర్స్కి తీసుకున్నాం. ఇది చూడండి గైస్, ఇది చిన్నది ఉంది కదా, ఇది కూడా ప్రైవేట్ తీసుకోవచ్చు కానీ ఇందులో 12 మెంబర్స్. సో మనది ఫ్యామిలీ కాదు, బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ కాబట్టి ఓన్లీ మన ప్రైవేట్స్ కోసం మన 9 మెంబర్స్కి సెట్ చేసుకున్నాం. మనకైతే ఈచ్ వన్ ఫర్ హెడ్ వచ్చేసి 300 పడింది. సో 1 అవర్, ఎవరికైనా 1 అవర్ ట్రిప్ ఉంటుంది. అందులో 4 ప్లేసెస్ కవర్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి మీకు చెప్పినట్టే అటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అది కంప్లీట్ అయ్యాక పోర్ట్, అది అయ్యాక సీ ప్లేస్, తర్వాత వచ్చేసి చూడండి ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది. సో మనం కూడా అట్లనే ఎక్స్ప్లోర్ చేస్తాం ఇప్పుడు. సో మనకి ఏంటంటే సన్సెట్ టైం అనేది వస్తుంది. సో అది గింట మనకు మంచిగా ఎక్స్ప్లోర్ చేయడం, విజన్ అనేది చాలా బాగుంటుందంట ఆ టైం వరకు. సో అందుకే మనం కొంచెం లేట్ చేయడం జరుగుతుంది మన ట్రిప్ని, లేకుంటే అప్పుడే స్టార్ట్ అయ్యే వెళ్ళే వాళ్ళం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో చూద్దాం ఎట్లుంటుంది ఏంటి, ఎక్స్ప్లోర్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది లోపలికి వెళ్ళాక మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. తర్వాత చూసి సెట్ చేద్దాం గైస్. ఓకే గైస్, ఆల్రెడీ ఒకటి ప్రీవియస్ ట్రిప్ అనేది వచ్చేసింది. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ చెప్తాను గైస్. సో అక్కడ నుంచి మళ్ళీ మన సెకండ్ పాయింట్ ఇక్కడ నుంచి వెళ్తే చూద్దాం అక్కడ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల ఎలా ఉంటుంది వ్యూ అనేది. ఓకేనా, మనమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. చూడండి ఎలా ఉందో, ఇట్లా డీప్గా ఇందులోకి లోపలికి ఎలా ఉందో చూడండి. సో అలా లోపలికి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు విజిటర్స్. మనం కూడా వచ్చేసాం. 1 by 1 ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నారు. అలా మనం వెళ్ళిపోయే వరకు అదే టైం అవుతుంది. సో ఇలా ఉంది డీప్ లోపల సీ ఏరియా చూడండి ఒకసారి. అలా లోపలికి వచ్చేస్తే అటు నుంచి అటు అవతల మళ్ళీ సీ పాయింట్ ఉంటుంది గైస్. డీప్గా అంటే మ్యాక్సిమం ఇక్కడ 20 feet ఉంటుందంట లోపలికి. సో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి వచ్చాం కాబట్టి నథింగ్ టు వరీ గైస్. చూడండి పాయింట్ ఇటు వచ్చేసి లోపల ఉంటుంది. అక్కడ నుంచి అటు అయితే నో ఎంట్రీ, ఎందుకంటే అటు లోపల సీ పాయింట్ ఉంటుంది. సో ఇలానే మనం కంటిన్యూ అయ్యి ఈ వే మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా వెళ్తే అటు ఎండింగ్ పాయింట్ వస్తుంది, ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి కానీ అయిపోతుంది. సో నేను ఏమంటున్నా అంటే మీరు విజిట్ అవ్వాలంటే మ్యాక్సిమం ఈవినింగ్ సన్సెట్ టైంలోనే వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ అయినా కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటున్నారు. సో పోర్ట్ అనేది మనకు బీచ్ అయినా కూడా ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే ఫొటోస్ బాగా వస్తాయి. మేము సమ్మర్కి మిడిల్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది మాకు కూడా.
చూడండి గైస్ ఎలా ఉందో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, డీప్ చెక్. లోపల మొత్తం ఏరియా అనేది చాలా బాగుంది. సో కవర్ చేద్దాం. ఇప్పుడు రిటర్న్ కావడం జరిగింది, ఎందుకంటే అక్కడికి పర్మిషన్ ఉంది, అటు లోపలికి మనకు పర్మిషన్ లేదు, ఎందుకంటే సీ కొంచెం డేంజరస్ ఏరియా. ఇక్కడి వరకు మాత్రమే డెప్త్ కొంచెం మనకు అవైలబుల్గా ఉంటుంది, అవతల చాలా డీప్ ఉండడంతో అటు లోపలికి పర్మిషన్ లేదు గైస్. సో ఇంకా వెళ్తూనే ఉన్నాయి. మనకి ఏంటంటే ఈ టైంలో వచ్చాం కాబట్టి సన్సెట్ టైంలో కొంచెం వెదర్ అనేది మనకు చాలా బాగుంది. మరి ఆఫ్టర్నూన్ వచ్చిన ఎండకు సరిగా కనిపించదు గైస్. చూడండి ఎంతమంది టూరిస్ట్ వస్తున్నారు చూడండి. బోట్స్ అనేవి మ్యాక్సిమం ఇప్పటికీ ఒక 100 వరకు వచ్చాయి. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఈవినింగ్ 3 to 6 ఆ టైం మధ్యలో వచ్చేయండి, చాలా బాగుంటుంది గైస్. చూడండి పెద్ద పెద్ద బ్యాచెస్ వస్తుంది. మనది ఓన్లీ ఫ్రెండ్స్ కాబట్టి మనకు ప్రైవేట్ ఏరియా మాత్రం, ప్రైవేట్గా మనం ఒకటి మాత్రమే తీసుకున్నాం. సో పెద్దవి కూడా వస్తాయి గైస్, కానీ ఫ్యామిలీకి మాత్రమే సెట్ అవుతుంది. మనకు ఫ్రెండ్స్కి మనకి ఇదే ప్రైవసీగా ఉంటుంది. సో చూడండి ఎలా ఉంది వాతావరణం అనేది, చాలా డీప్గా చూడండి. ఇలా వెళ్తే మన ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. సో బ్యాక్ సైడ్ ఇంకో ఫోర్ట్ ఉందని చెప్పాను కదా, చూడండి అటు చూడండి ఏముంది. సో గాయస్ చూడండి మనదైతే అటు క్రాస్ పాయింట్ ఎక్కింది, అక్కడ అటు పైనకి ఎక్కి తట్టుకుంది, అక్కడ పాయింట్ పెట్టేశారు. వెదర్ అయితే చాలా బాగుంది గాయస్ అడుగుతూ. అటు సైడ్ ఫోటో చూసాం కదా మనం. మళ్ళీ చూడండి మా బామ్మరిది అక్కడ ఫోటో దిగుతున్నాడు. అలా అని మనం అలా లోపలికి వెళ్తే ఇంకా సీ పాయింట్ ఉంటుంది గైస్. సో ఇక్కడి వరకు మనకు పర్మిషన్ అటు అయితే లేదు. చూడండి మన యూట్యూబర్ ఇక్కడ, మా అల్లుడు అటున్నాడు, ఇక్కడ మన బ్రదర్స్ ఇద్దరు కూర్చున్నారు. అటు లవర్ బాయ్ లక్కీ ఎంజాయ్ చేస్తున్నాడు తన సైడ్ బోట్ మేట్స్ని చూస్తూ. సో చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా 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 ఇంకా. సో మనకైతే టైం పడుతుంది గాయస్. ఇంకా క్రాసింగ్ అనేది ఎంత నియర్ బై నుంచి ఉంటుందంటే చూడండి, అంటే ఒక్కొక్కరు ఎంత ప్రైవసీగా వెళ్తున్నారు, ఒక్కొక్కరు కపుల్స్తో వస్తారు, కానీ మనకంత లేదు, మన సింగిల్ బతుకులే కాబట్టి. సో వీఆర్ ఎంజాయింగ్ సింగిల్. వాతావరణం మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్, మనకి ఇట్లా సెట్ అయింది. సో మనం వచ్చిన టైం అనేది చాలా బాగుంది, మంచి టైంకి విజిట్ అయ్యాం మనం. బ్రో 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 we have one more place, where should we go? Fort Sunset. Okay, నెక్స్ట్ మనం సన్సెట్ పాయింట్ దగ్గరికి వెళ్తాం. సో అది చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనం ఇప్పటికి 3 ప్లేసెస్ కవర్ చేసాం. ఒకటి KGF షూటింగ్ది, 1 రివర్ వాటర్ అండ్ సీ వాటర్ మిక్సింగ్ పాయింట్, అండ్ ఇటు లోపల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో అక్కడికి వెళ్ళే వరకు వాతావరణం ఎలా ఉంటుందనేది చూడాలి. మ్యాక్సిమం అప్పటి వరకు సన్సెట్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం మనం అది కవర్ చేస్తాం, చూద్దాం. చూడండి చూడండి that one is coming and entering. ఇలా వెళ్తే చెట్లు ఇవి తాకే అవకాశం ఉంటుంది. చూడండి ఫారెస్ట్ ఎలా ఉంది అనేది. సో మనకైతే మంచి అడ్వెంచర్ అనేది టైం సెట్ అయింది కాబట్టి మనకు పర్మిషన్ ఇచ్చారు బ్రయ్య. చూడండి మనం వచ్చిన సైడే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మనం. సో ఇలా ఇక్కడ నుంచి ఫారెస్ట్ సైడ్ నుంచి కట్టుకొట్టుకొని ఇలా వెళ్తే మళ్ళీ మనకు సెట్ సేమ్ స్పాట్లోకి వెళ్తాం మళ్ళీ. చూడండి ఒక్కొక్కరు బోట్ ఎట్లా కట్టుకొడుతున్నారో, ఆ బోట్ చూసారు ఎట్లా కట్టుకొడుతుందో, మనది కూడా సేమ్ సీ పాయింట్లోకి మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అటు రైట్ సైడ్ వెళ్ళి మనం ఇంకా డీప్గా రైట్ సైడ్లోకి వెళ్తే మనకి సన్సెట్ పాయింట్ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి చూద్దాం మనం ఎలా ఉంటుంది అనేది. వస్తున్నా మా వాళ్ళు సెల్ఫీ దిగుదామంటున్నారు కాబట్టి ఒకసారి అలా వెళ్ళి డీప్గా సెల్ఫీ దిగి సెట్ చేసేద్దాం గైస్, ఓకేనా? అయితే ఇప్పుడు సన్సెట్ పాయింట్కి నియర్ బైలో ఉన్నాం. సో మనకు టైం అయితే ఇప్పుడు వచ్చేసి 5:45 వచ్చేస్తుంది సన్సెట్ పాయింట్ కాబట్టి. అటైతే పోలీస్ చెకింగ్ ఉంది. ఓకే ఓకే డన్. అటు పోలీస్ పాయింట్ అనేది ఉంది, చెకింగ్ పాయింట్ కాబట్టి అటు
ముందర నిల్చోవడానికి మనకు పర్మిషన్ లేదు. చూపిస్తాను చూడండి మీకు ఆ ప్రదేశాన్ని. సో అటు అరకిమేడ్ విజిటింగ్ ప్లేస్ అంట. 5 o'clock క్లోజ్ అంట గైస్. మనకు కొంచెం లేట్ వచ్చేసాం ఆల్రెడీ. లోపల ఫారెస్ట్ అడ్వెంచర్ చేయొచ్చు అంట, కానీ మనకి ఇప్పుడు టైం లేదు. అటు సైడ్ లోపల అయితే పాత ఫోర్ట్ అనేది ఉంటుందంట గైస్. ఇప్పుడు మనం చూడలేమంట. సో లైట్ లేండి, మనం కొద్దిగా లేట్గా వచ్చాం కాబట్టి మనకు ఒక ప్లేస్ అనేది మిస్ అయింది గైస్. పైన చూడండి తాటి ముంజలు ఎలా ఉన్నాయో, లేత లేత ముంజలున్నాయి. ఎవరు పోయట్లేదు అనుకుంటా, చూడండి చాలా బాగుంది. సో మ్యాక్సిమం వచ్చేసి అన్ని కవర్ చేసాం మనం. చూడండి సన్సెట్ పాయింట్ మాత్రం అదిరిపోయింది. ఇలా వెళ్ళిన కొద్దీ ఇంకా ప్లేస్ ఉంటుంది, కానీ మనకు అటు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి మనకు పర్మిషన్ లేదు గైస్. ఎందుకంటే అది నియర్ బై సీ ఉంది కాబట్టి మనకు అందులోకి వెళ్ళనివారు. చూడండి ఎలా ఉందో పాయింట్ అనేది. అటు నుంచి అక్కడ వేరే పాయింట్ ఉంటుంది గైస్. మళ్ళీ అక్కడికి మనకు ర్యాంకింగ్ అనేది చిన్న బోటింగ్ ఉంటుంది. సో ఈచ్ 1% మనం సపరేట్ అనేది తీసుకోవచ్చు. ఈచ్ వన్ పర్సన్ 1000 అంట. చూడండి ఇటు సైడ్ చేస్తున్నారు చూడండి, అది ఓన్లీ వాటికి మాత్రమే. ఇది చూడండి గైస్, సన్సెట్ ఇక్కడే సన్సెట్ ఉంటుందంట. ఇది చూడండి ఎలా వస్తుందో. మనం కొంచెం ఎర్లీ అయ్యాం గైస్ అప్పటికైనా. మ్యాక్సిమం వచ్చేసి నెక్స్ట్ ట్రిప్ వాళ్ళకి, ఎందుకంటే క్లోజ్ ఈసారి పోర్ట్ ఏరియా చాలా బాగాలేదంట కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. సన్సెట్ 6:20కి అవుతుంది కాబట్టి మనం మ్యాక్సిమం ఇప్పుడే రిటర్న్ అవ్వాలంట. చూడండి ఎలా ఉందో, ఎంత ఊపుతుందో మనని. బోర్డ్ అనేది చాలా బాగుంది గైస్. అటు ఉంది కానీ మనకు అటు పర్మిషన్ లేదు, అయిపోయింది. సో ఇక్కడ నుంచే మనం మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళాలి గైస్. ప్లేస్ అయితే చాలా బాగుంది విజిటింగ్కి. మనకి ఇక్కడే యూటర్న్ ఒక 3-4 times తీస్తారు. సో దాన్ని మనం ఇక్కడే ఒక 3-4 rounds తింటారు. చాలా బాగుంటుంది అలా తిరిగినప్పుడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్ వాళ్ళకి మనకి ఎందుకంటే మన రైడ్ అనేది 6 o'clock వరకే అని చెప్పారు కాబట్టి మన టైం కూడా దగ్గర వచ్చింది. లిమిటెడ్ టైం గాయస్, ఇక్కడ ఎక్కువ లేదు. సో చూద్దాం ఎలా ఉందో. అబ్బాయి అయితే డ్రైవింగ్ ఎక్సలెంట్ చేస్తున్నాడు మనకి విత్ కాంప్లిమెంటరీ. చూడండి. సో మన సో గైస్ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్క పాత ఓల్డ్ పోర్ట్ మాత్రం మనం మిస్ అయ్యాం గైస్. సో లీవ్ దట్.